ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాచేపల్లి మరియు గురజాల మండలంలోని స్కూల్ బస్సులన్నింటినీ కూడా వాహన రికార్డులు మరియు వాహన సామర్థ్యము తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల డిఎస్పీ గారు మరియు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నర్సాపేట వారు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ మొత్తం 60 బస్సులు వచ్చాయి. ఈ యొక్క ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 7 చెక్ పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి ఎమర్జెన్సీ డోరు, ఫైర్ డిటెక్షన్ సర్వీసు, ఫైర్ అలారము, ఫైర్ సర్వీసు, వాటర్ 2 మరియు స్పీడ్ గవర్నర్సు మరియు 4 సిగ్నల్ లైట్స్, సర్వీస్ బ్రేకు. ఈ 7 పాయింట్లు కూడా ప్రతి బస్సుకి చూసిన తర్వాత కొడుకు పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ నోటీసులు అందరికీ ఇచ్చాము. ఇవన్నీ కూడా వాళ్ళు పాటించినట్లయితే ఓకే, పాటించకపోతే తదుపరిగా ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల్లో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రతి ఒక్క ప్రమాదాన్ని కూడా ఇంకా అది డీఎస్పీగా చెప్పినట్టు ఒక మర్డర్ కేసు కిందగా స్వీకరించి డ్రైవర్ మీద కూడా ఆ విధమైన శిక్ష చేయడం జరుగుతుంది. కావున డ్రైవర్ సోదరులందరూ కూడా బస్సులో పిల్లలను కూడా తమ పిల్లల్లాగా భావించి ప్రమాదరహిత పల్నాడు జిల్లాని ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మాచర్ల రవాణా శాఖ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరియు డ్రైవర్ సోదరులందరికీ కూడా మా యొక్క రవాణా శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. టీటీఓ గారు ఆధ్వర్యంలో అలానే ఎంవీఏ గారు కూడా ఈరోజు స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ సైడ్ నుంచి అట్లనే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఎట్లాంటి చెక్ లిస్ట్ ఉండాలి, ఎలాగ వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, అట్లానే బస్సెస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ని బట్టి అవి ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండాలని ఈరోజు చెప్పడం జరిగింది. అట్లానే స్కూల్ మేనేజ్మెంట్ని కూడా తీసుకొని వాళ్ళకు కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. వీటన్నింటిలో బోత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అట్లనే ఎంవీ యాక్ట్ ఏదైతే ఉందో దాని రూల్స్ మెన్షన్ చేస్తూనే అట్లనే బిఎన్ఎస్లో ఉన్న కూడా సెక్షన్స్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తే ఏ విధమైన కండిషన్స్ వస్తాయి అన్నది కూడా చెప్పడం జరిగింది. అట్లనే పిల్లల యొక్క బాధ్యత అంతా కూడా ఈ డ్రైవర్లు అండ్ స్కూల్ మేనేజ్మెంట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అట్లనే ఒక చెక్ లిస్ట్ లాంటిది రెడీ చేసుకొని రిజిస్టర్ కూడా రెడీ చేసి పిల్లల యొక్క ప్రాణాలను కాపాడతారని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అట్లనే దీని తర్వాత నెక్స్ట్ అవేర్నెస్ తర్వాత ఆటోమేటిక్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఉన్న వాళ్ళకి కన్సర్న్ సెక్షన్స్ బట్టి ఫైన్స్ వేయడం కూడా జరుగుతుంది. సో అట్లా ఇది ఇక్కడ ఇనిషియేషన్ తీసుకున్నందుకు డిటిఓ గారికి అట్లనే ఎంఏ గారికి ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ. కమిషనర్ గారు శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ స్కూల్ బస్సులు రివ్యూ చేస్తున్నాం తిరిగి. అంటే మేలో వీటికి అన్నిటికీ ఫిట్నెస్ ఇచ్చాము. ఈ మే నుండి ఈ 6 నెలల లోపల మళ్ళీ డైలాపిడేషన్ ఏమైనా ఉందా, వేరెంట్ ఎయిర్ ఏమైనా ఉందా, తర్వాత ఈ బస్సులు ఆ కండిషన్లోనే ఉన్నాయా లేదా, వీటిలో ఫైర్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా, ఎమర్జెన్సీ డోర్ ఉందా లేదా, స్పీడ్ గవర్నర్ పనిచేస్తుందా లేదా, ఇటువంటి అంశాల మీద ప్రతి మండలంలో కొంచెం ఇంపార్టెంట్ మండలాల్లో బస్సులన్నింటినీ అసెంబుల్ చేసి వాటిని తిరిగి ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. డ్రైవర్స్కి కూడా కావాల్సిన వాళ్ళకి ఏమైతే డిఫెన్సివ్ డ్రైవింగ్కి సంబంధించిన స్కిల్స్ ఏదైతే కావాలో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.